Question number 66 to 70. 8 persons are sitting at a square table. 4 persons are sitting at 4 corners, while the rest 4 are sitting at each side of the table. The persons who sit at the corner of the table are facing the center, and the persons who sit at middle of the side are facing outside. So corners లో ఉన్న వాళ్ళు ఇన్సైడ్ ఫేస్ చేస్తూ ఉంటే సెంటర్ లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ ఫేస్ చేస్తారు. రైట్, ఒకసారి క్లూస్ చూద్దాం. ఈ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. సికి థర్డ్ రైట్ లో ఈ అనేవాడు ఉన్నాడని చెప్తున్నాడు. నెక్స్ట్, జి ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ సి. జి షుడ్ బి అడ్జసెంట్ టు సి. ఇక్కడ ఎండ్ అంటే ఎవరి గురించి రిఫర్ చేస్తున్నట్టు? జీ గురించా సి గురించా? జీ. జీ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. హెచ్కి సెకండ్ రైట్లో జీ ఉండాలి. నెక్స్ట్, సి ఫేసెస్ ఇన్సైడ్. సో సి గురించి మనకి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఇన్సైడ్ ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు కార్నర్లో ఉంటాడా, ఎడ్జ్లో కూర్చుంటాడు? కార్నర్. సో కార్నర్లో ప్లేస్ చేయొచ్చా? ఏదో ఒక కార్నర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. సికి థర్డ్ రైట్లో ఇక్కడేనా? నెక్స్ట్, ఈ కనెక్టింగ్ పాయింట్ చూడండి. సికి అడ్జసెంట్గా జీ ఉండాలి. అంటే 2 ప్లేసెస్ ఉన్నాయి, ఈ 2 ప్లేసెస్ ఉన్నాయి. కానీ జీ అనేవాడు హెచ్కి సెకండ్ రైట్లో ఉండే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జీని మనం ఇక్కడ పెడితే హెచ్కి సెకండ్ రైట్ అవుతాడా? చూడండి, ఈకి సెకండ్ రైట్ అవుతాడే కానీ హెచ్కి కాదు. కాబట్టి జీని మనం ఇక్కడ పెడతాం. ఇప్పుడు హెచ్కి సెకండ్ రైట్ ఉండాలి అంటే ఈ 2 ప్లేసెస్లో హెచ్ని ఎక్కడ పెట్టాలి? మనం ఇక్కడ పెట్టాలి, అంతేనా? నెక్స్ట్, బి సిట్స్ ఆపోజిట్ టు డి. బి అనేవాడు డికి ఆపోజిట్గా ఉండాలి. సో ఇద్దరు పర్సన్స్ గురించి మనకి తెలియదు కాబట్టి ఖచ్చితంగా 2 ఖాళీగా ఉన్న ప్లేసులు కావాలి. ఉన్నాయా ఆపోజిట్గా? మరి ఎస్, ఈ 2 ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఆ 2 ప్లేసెస్లో బి అండ్ డి వస్తారు. అలానే డి గురించి ఏం చెప్తున్నాడంటే డి సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ డిని మనం ఇక్కడ పెడితే డి సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ అవుతాడా? ఛాన్స్ లేదు. కాబట్టి డిని ఇక్కడ పెడదాం. మరి డిని అక్కడ పెడితే సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే ఏ ఇక్కడ రావాలి. డికి ఆపోజిట్గా ఎవరు ఉండాలని చెప్పాడు? బి. సో మిగిలింది ఎవరు? సో లాస్ట్ స్టేట్మెంట్, ఎఫ్ డస్ నాట్ ఫేస్ హెచ్ అన్నాడు. సో ఎఫ్ అనేవాడు హెచ్ని ఫేస్ చేయకూడదు అన్నాడు. ఫేస్ చేశాడా? చేయలేదు. ఇక్కడ జస్ట్ దే ఆర్ సిట్టింగ్ ఆపోజిట్, దే ఆర్ నాట్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఆపోజిట్కి ఫేసింగ్ ఈచ్ అదర్కి డిఫరెన్స్ తెలుసుకుంటే తెలుస్తుంది. సో ఇక్కడ ఎఫ్ అండ్ హెచ్ అనే వాళ్ళు ఎదురెదురుగా కూర్చున్నారు కానీ ఒకరినొకరు చూసుకుంటున్నారా? లేదు. ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే ఒకరినొకరు చూసుకోవడం. వాడు ఏమన్నాడు? ఎఫ్ డస్ నాట్ ఫేస్ హెచ్. ఎఫ్ అనేవాడు హెచ్ని చూడటం లేదు. చూస్తున్నాడా? మరి లేదు. సో దిస్ ఈస్ ది ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 66, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు హెచ్? సో విత్ రెస్పెక్ట్ టు హెచ్ అన్నాడు అంటే హెచ్ నుంచి చూడండి ఏ పొజిషన్ ఏముందో. హెచ్కి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఏ ఉన్నాడు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. How many persons sit between A and F when counted to the left of A? A కి లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసేటప్పుడు A కి F కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? సో వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఉన్నారు. మొత్తంగా ఉన్నది 8 మెంబర్స్ కదా, అంటే ఆబ్వియస్గా మధ్యలో ఎంతమంది ఉండాలి? వాళ్ళిద్దరిని వదిలేస్తే మిగతా వాళ్ళందరూ మధ్యలో ఉంటారు. సో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 68, who among the following person is facing A? నెక్స్ట్ 69, if E and G interchange their positions, who sits immediate left of C? సో వీళ్ళిద్దరూ పొజిషన్స్ మారాక ఒరిజినల్గా సికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు? జీ ఉన్నాడు. కానీ వాడి ప్లేస్లోకి ఎవరు వస్తాడు? నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ డి అండ్ జీ వెన్ కౌంటెడ్ టు ది లెఫ్ట్ ఆఫ్ డి? డికి లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసేటప్పుడు డికి జీకి మధ్యలో 2 persons. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్. నెక్స్ట్ 71 to 75, 8 events are held on different dates in different months in the same year. సో ఇచ్చిన మంత్స్ అండ్ డేట్స్ అనేవి రాసుకుంటాం. సో ఫస్ట్ మంత్ ఈస్ ఫిబ్రవరి. డేట్స్ చెప్పండి. 6, 18. ఫిబ్రవరికి 30 ఉంటుందా? ఉండదు, రాసుకోవద్దు. మళ్ళీ అప్పుడు ఏమవుతారు? 9 మెంబర్స్ అయిపోతారు. ఇక్కడ ఎంతమంది అని చెప్తున్నాడు వాడు? 8 మెంబర్స్ అనే చెప్పాడు. నెక్స్ట్ వన్ ఈజ్ మార్చ్. మార్చ్లో ఉంటాయి ఉండవు. నెక్స్ట్ వన్ ఈజ్ ఏప్రిల్. రైట్, క్లూస్ ఒకసారి చూద్దాం. జీ ఈజ్ హెల్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈ. ఈకి వెంటనే తర్వాత ఎవరు రావాలి? ఈ రావాలి. విచ్, ఇక్కడ విచ్ అంటే ఎవరి గురించి చెప్తున్నట్టు? ఈ గురించి. ఈ షుడ్ బి హెల్డ్ ఆన్ 30th of a month. సో ఈ అనేది 30th అవ్వాలి, దాని వెంటనే జీ రావాలి. ఎక్కడ ఛాన్స్ ఉంది?
ఎన్ని ఉన్నాయి? ఒకటా రెండా? రెండు ఉన్నాయా? మరి ఇక్కడ ఈని పెడితే జీని ఎక్కడ పెడతాము? కుదురుతుందా? లేదు. సో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఒకటి మాత్రమే ఉంది. సో మార్చ్ 30 ఈ పెడితే ఏప్రిల్ 6 జీ పెట్టాం. నెక్స్ట్ ఏ ఈజ్ హెల్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బి. బికి వెంటనే ఏ రావాలి. నెక్స్ట్ డి ఈజ్ హెల్డ్ బిఫోర్ హెచ్. హెచ్ కన్నా ముందు డి రావాలి. బట్ అంటే మళ్ళీ ఎవరి గురించి చెప్తున్నట్టు? డి గురించి. ఆఫ్టర్ ఐ అన్నాడు అంటే ఐ తర్వాత డి రావాలి. దాని అర్థం డి కన్నా ముందు ఐ రావాలి. ఓకే. సో నెక్స్ట్ ఎఫ్ ఈజ్ నాట్ హెల్డ్ ఆన్ 30th ఏప్రిల్. సో ఏప్రిల్ 30th ఎఫ్ రాకూడదు. హెచ్ ఈజ్ నాట్ హెల్డ్ ఆన్ 18th మార్చ్. ఇక్కడ హెచ్ రాకూడదు. 2 ఈవెంట్స్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఈకి ఎఫ్కి మధ్యలో 2 రావాలి. సో ఎఫ్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా? సో కిందకి వస్తే ఇక్కడ రావాలి ఎఫ్, కానీ వద్దని చెప్పేసాడుగా. సో ఖచ్చితంగా పైకి రావాలి. ఎక్కడ వస్తుంది? February 8. సో నెక్స్ట్ ఇప్పుడు మిగిలి ఉన్న క్లూస్లో ఒకసారి చూడండి. బి అండ్ ఏ వరుసగా రావాలి. ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయి? వరుసగా రెండు ఖాళీలు మనకి మార్చ్ 6, 18 ఉన్నాయి. ఏప్రిల్ 18, 30 కూడా ఉన్నాయి. అవునా? సో ఒకసారి పైనుంచి వచ్చేటప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ బి అండ్ ఏ పెట్టుకోండి. సో మిగిలింది ప్లేస్ చేయాల్సింది ఎవరెవరి మరి? హెచ్డిఐ. సో వరుసగా ఇదే ఆర్డర్లో పెడితే అయిపోతుందా? సో ఇక్కడ హెచ్ డి అండ్ ఫస్ట్ ప్లేస్లో ఐ. సో ఏమైనా అబ్జెక్షన్ ఉందా? లేదుగా. సో దిస్ ఈస్ ది ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 71. డి ఈజ్ హెల్డ్ ఆన్ విచ్ డేట్? April 18. So option C. Dash is held on 30th April. H. Option D. How many events are held between I and A? I ki A ki madhyalo 2 events. So option A. 74. Dash is held immediately after F. F tarvata ventane emaindi? D. So option C. Dash and dash are held in the same month. F and I. So option B. So next 76 to 80. 7 persons are standing in a straight line such that some persons are facing north while some are facing south, but not necessarily in the same order. So 7 persons unnaru, andaru kuda oka line lo unnaru, but etuvaip face chestunnaru ani cheppadu. రెండు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. కొంతమంది నార్త్, కొంతమంది సౌత్. ద అడ్జసెంట్ పర్సన్స్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్స్ వేరాస్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫేసింగ్ నార్త్ ఈజ్ ద హైయెస్ట్. సో అడ్జసెంట్ పర్సన్స్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఫేస్ చేస్తూ ఉంటే వాడి పక్కన ఉన్నవాడు ఎటువైపు ఫేస్ చేయాలి? సౌత్ ఫేస్ చేయాలి. ఈ విధంగా వాళ్ళు ఉండాలి. ఫైనల్గా ఏమవ్వాలి అంటే నార్త్ ఫేస్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉండాలి. సో 7 మెంబర్స్ ఉండేటప్పుడు ఎక్కువగా నార్త్ ఫేస్ చేసే వాళ్ళు ఉండాలి అంటే ఎంతమంది ఉండాలి? 4 మెంబర్స్ ఖచ్చితంగా ఉండాలి సార్. సరిపోయిందా? 7 మెంబర్స్, 4 మెంబర్స్ నార్త్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే. సో కండిషన్స్ ఒకసారి చూద్దాం. ఆర్ స్టాండ్స్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం, హూ స్టాండ్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్. ఆర్ అనేవాడు ఎంకి ఎలా ఉన్నాడంట? మరి ఎం అనేవాడు ఎలా ఉన్నాడు? ఇమీడియట్ రైట్ ఆఫ్. సో ఇది ఒకసారి ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం ఎక్కువ మందే పట్టే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంని నేను ఇక్కడ పెట్టాలి అనుకుంటే కుదురుతుందా? ఎంని నేను అక్కడ పెట్టాలి అంటే ఓకి ఇమీడియట్ రైట్లో ఎం ఉండాలి. ఓ ప్లేస్ చేసుకునే ఛాన్స్ ఉందా? లేదు. సరే నెక్స్ట్ ఎంని ఇక్కడ పెట్టాను అనుకోండి, ఓ ఎక్కడ వస్తాడు? ఇడేనా? ఎంకి 4th రైట్, ఫోర్త్ లెఫ్టా? ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ అవుతుందా? ఇటువైపు అవుతుంది. ఎందుకంటే వీడు ఎటువైపు ఫేస్ చేస్తున్నాడు. సో ఛాన్స్ ఉందా? లేదు. సో నెక్స్ట్ ఎం ఇక్కడ పెట్టండి. ఓకి ఇమీడియట్ రైట్లో ఎం ఉండాలంటే ఓని ఇక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా? ఇటువైపు. ఇప్పుడు ఓ ఎంకి 4th లెఫ్ట్ అంటే ఇక్కడైనా వచ్చేది. ఇది కాకుండా ఇంకేమైనా ఛాన్స్ ఉందా? ఇది ఒక్కటే అవకాశం. నెక్స్ట్ ఓన్లీ 2 పర్సన్స్ స్టాండ్ బిట్వీన్ ఎస్ అండ్ ఓ. ఎస్కి ఓకి మధ్యలో ఇద్దరు మాత్రమే ఉండాలి. అటువైపు ఛాన్స్ లేదు. ఇటువైపు వస్తే ఎస్ ఇక్కడేనా? P stands second to the left of N. N ki second left lo P undali. At the same time, N does not stand at extreme end. So, ikkada unna migilipoyina 3 places lo ikkada raadu vachina kudurudu. Mari migitha 2 places lo ekkada pedithe avutundo chudandi. P stands second to the left of N. Ikkada evaru raavali? Ikkada P. Okay. Q is not adjacent to R. So, ikkada migilipoyindi evaru? Q. Adjacent ga unnada? Ledu. So, anni conditions kuda satisfied. Question number 76. Who among the following persons stands second to the right of M? M ki second right lo evaru unnaru?
Q, option D. Number of persons between R and Q, 5 persons, more than 3. Position of P with respect to M, immediate left out. So 4 of them are like in a certain way. Odd one అడిగాడు. Maximum directions పైన డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, R, M, P, Q, S. P ఒక్కడే సౌత్ వైపు ఫేస్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆప్షన్ C is the answer. Question number 80. If all the persons are made to stand in alphabetical order from left to right, the positions of how many persons remain unchanged? So left నుంచి right కి alphabetical order లో పెట్టాలి. ఫస్ట్ ఏం వస్తుంది అప్పుడు? M. సో M నుంచి ఒకసారి వరుసగా చదవండి. ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళ పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వటం లేదు నాకు. సో MN అవుతుందా? OP, QRS అయ్యాయా? మొత్తమైన అయ్యా 2. సో ఆప్షన్ B is the answer. Next question number 81. Which of the following element will be 14th from the right hand if all the symbols are dropped? సో రైట్ సైడ్ నుంచి 14th ఎలిమెంట్ కావాలి. అట్ ద సేమ్ టైం ఏం చేయాలని చెప్పాడు? సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇగ్నోర్ చేసేయాలి. సో అలా చూడండి ఒకసారి. 3, 4, 5, 6, 7, 8, 11, 12, 13. The answer is option C, that is I. Next 82. If the last 15 elements are reversed, then which of the element is 22nd from the left hand? So last 15 elements ni reverse చేయమన్నాడు. సరే, లాస్ట్ 15 అంటే ఎక్కడ వరకు వస్తుందో చూద్దాం. 4 + 4 8, 12. సో ఇక్కడ వరకు రివర్స్ చేయమన్నాడు. రివర్స్ చేయమన్నాడు కదా అని రివర్స్ చేసి కూర్చోడు. వెయిట్ చేద్దాం. 22nd ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి చూద్దాం. 4, 8, 12, 16, 18 వరకు వచ్చాయి. మళ్ళీ ఇంకా ఎన్ని కావాలి మనకి? 4 కావాలి. అప్పుడు రివర్స్ చేసినప్పుడు ఏమొస్తుంది? W వస్తుందా రాదా? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ E. నెక్స్ట్ 83. హౌ మెనీ కాన్సోనెంట్స్ ఆర్ ఎయిదర్ ఫాలోడ్ ఆర్ ప్రిసీడెడ్ బై నెంబర్? ఇక్కడ ఎయిదర్ ఆర్ అన్నాడు అంటే ఏదైనా పర్లేదన్నమాట. సో కాన్సోనెంట్కి ముందు ఫాలోడ్ అన్నాడుగా. ఫాలోడ్ ఆర్ ప్రిసీడెడ్ బై నెంబర్ అంటే కాన్సోనెంట్కి ముందు నెంబర్ ఉన్నా పర్లేదు, తర్వాత నెంబర్ ఉన్నా పర్వాలేదు. సో ఇలాంటి కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. సో K ఉందా, తర్వాత నెంబర్ వచ్చిందిగా. నెక్స్ట్ కాన్సోనెంట్ I ఇక్కడ ఉంది, అది కాన్సోనెంటా? ఓవెల్. సో నెక్స్ట్ ఏముంది? Y. ఎక్కడ? ఓకే ఓకే సార్. Gకి ముందు కూడా నెంబర్ ఉంది, రైట్. నెక్స్ట్ A అనేది ఓవెల్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది? C. అంతేనా? ఎన్ని వచ్చాయి మొత్తం? 4. ఆప్షన్ నెక్స్ట్ 84. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ విచ్ ఆర్ ప్రిసీడెడ్ బై సింబల్స్? సో నెంబర్కి ముందు కనుక సింబల్ ఉంటే ఆ నెంబర్స్ అన్నీ కూడా యాడ్ చేయమని చెప్తున్నాడు. సో చూడండి, ఎక్కడైనా నెంబర్కి ముందు సింబల్ ఉందా? 5, 9, ఇంకేమున్నాయి? 6, 3. సో అన్నీ యాడ్ చేయండి. 23. ఆప్షన్ B. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. How many meaningful English words starting with D can be formed with the letters O, E, S, D using all the letters but each letter only once? ఇక్కడ ఉన్న 4 లెటర్స్ని ఒకేసారి యూజ్ చేయాలి, అన్నింటినీ యూజ్ చేయాలి. అండ్ ద లెటర్ దేంతో స్టార్ట్ అవ్వాలి? వర్డ్ అనేది D. ఏదైనా ఫామ్ చేయొచ్చా? డోస్, డస్. ఎన్ని అవుతున్నాయి? 2. సో ఆప్షన్ C is there. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. ద ఫస్ట్ రిలేషన్ ఈజ్ A greater than E. సో A నుంచి Eకి రిలేషన్ అనేది అవుతుందా? A నుంచి Dకి వెళ్ళేటప్పుడు A to B వెళ్ళొచ్చు, B to E. సో ఫస్ట్ వన్ ఈజ్ 2. సెకండ్ వన్ D to E. D నుంచి ఇటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, B వరకు. ఇటు వెళ్ళినా F నుంచి ఎటు వెళ్ళలేము. సో ఓన్లీ 1 ఫాలోస్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ 87. F greater than I. F నుంచి Iకి ఫ్లైట్ జర్నీ చూడండి ఉందా? F to G, G to I. నెక్స్ట్ సెకండ్ వన్ G to J. G నుంచి Jకి అంటే G నుంచి Hకి వెళ్ళాలి, అవుతుందా? ఛాన్స్ లేదు. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ 88. P to C. ఛాన్స్ ఉందా? P నుంచి M, M to C. ఫస్ట్ వన్ ఈజ్ 2. సెకండ్ వన్ S to M. ఎస్ కనిపిస్తూ ఉంది. సో బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ E. నెక్స్ట్ 89 to 90. F ఈజ్ నాట్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ H. సో F Hకి సిస్టర్ ఇన్ లా కాదు అన్నాడు. సో ఈ కండిషన్ని లాస్ట్లో చూద్దాం. లాస్ట్లో మనం మొత్తం ట్రీ అంతా అయిపోయిన తర్వాత ఇది ఓకేనా కాదా? ఎందుకంటే దీంతో స్టార్ట్ చేస్తే ఏమైనా చేయగలమా? మనం చేయగలిగేది ఏం లేదు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. H ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ E.
ఈకి హెచ్ అనేవాడు సన్ ఇన్ లా. సన్ ఇన్ లా అంటే ఏంటి తెలుగులో? అల్లుడు. అల్లుడు అవ్వాలి అంటే ముందే ఉండాలి, కూతురు ఉండాలిగా. సో ఎవరికి ఉండాలి కూతురు? ఈకి. ఈకి ఒక కూతురు ఉండాలి. ఆ కూతురు వల్ల ఆయన ఎవరు? సరిపోయిందా? హెచ్ ఈస్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఈ. నెక్స్ట్ హెచ్ ఈస్ మ్యారీడ్ టు జీ అంటే ఇప్పుడు ఈ కూతురు ఎవరు? జీ అని అర్థం. నెక్స్ట్ జే ఈజ్ ద మదర్ ఆఫ్ ఎల్ హూ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఈ. సో ఇక్కడ పక్కన రాసుకోవాల్సింది ఎందుకంటే కనెక్టింగ్ ఏం లేదు. సో జే ఈజ్ ద మదర్ ఆఫ్ ఎల్ అంటున్నాడు. అలానే ఎల్ ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఈ. సో గ్రాండ్ సన్ ఆఫ్ ఈ అనేటప్పుడు ఖచ్చితంగా జీ వాళ్ళ చైల్డ్ ఎల్ అని మనం చెప్పగలమా? చెప్పలేము. సో పక్కన రాసుకోండి. ఈ వాళ్ళ గ్రాండ్ సన్ ఎవరంట? నెక్స్ట్ డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జీ అండ్ ఎఫ్. సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే జీకి ఫాదర్ ఎవరు అంటున్నాడు? జీకి ఫాదర్ డి కదా. సో జెండర్స్ కూడా తెలుస్తాయి. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జీ అండ్ ఎఫ్ అన్నాడు. అంటే జీ అండ్ ఎఫ్ ఏమవుతారు? సిబ్లింగ్స్ అవుతారు. మరి సిబ్లింగ్స్ జెండర్ ఏమని చెప్పగలమా? చెప్పలేము. సో ఇప్పుడు ఒకసారి కనెక్టింగ్ చూసుకోండి. ఇక్కడ ఎల్ అనేవాడు జేకి చైల్డ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఈకి గ్రాండ్ సన్ అవ్వాలి. అంటే ఖచ్చితంగా ఎవరు చైల్డ్ అవ్వాలి ఇందులో? జీకి హెచ్కి అవుతాడా? అవ్వకూడదు. సో ఎఫ్ అండ్ జే మ్యారీడ్ కపుల్ అవ్వాలి. జే జెండర్ మనకి తెలుసు కాబట్టి ఎఫ్ జెండర్ కూడా తెలుస్తుంది. వీళ్ళ సన్ ఎవరు? ఎల్. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్ళండి. ఎఫ్ ఈజ్ నాట్ ద సిస్టర్ ఇన్ లా. ఎఫ్ జెండరే అసలు మేల్ ఫీమేల్ కానప్పుడు సిస్టర్ ఇన్ లా అయ్యే ఛాన్స్ ఉందా? సో కండిషన్స్ అన్నీ కూడా సరే. సో 89 హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎల్. ఎల్ వాళ్ళ ఫాదర్ ఎవరు? ఎఫ్. సో ఆప్షన్ సి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ హౌ ఈజ్ డి రిలేటెడ్ టు జే. డి అనేవారు జేకి ఏమవుతున్నారు? ఫాదర్. ఫాదర్ ఇన్ లా. వైఫ్ వాళ్ళ ఫాదర్ కాబట్టి ఫాదర్ ఇన్ లా. సో ఆప్షన్ సి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్ హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ అని అడిగాడు. ఎన్ని వచ్చాయి? చేశారు అందరూ? చెప్పాలా? 1. నెక్స్ట్ 92 to 93. పాయింట్ ఎఫ్ ఈజ్ 5 meters సౌత్ ఆఫ్ పాయింట్ జీ. జీకి 5 meters సౌత్లో ఎఫ్ అనే పాయింట్ ఒకటి ఉంది. నెక్స్ట్ విచ్ అంటే ఇక్కడ జీ గురించి చెప్తున్నట్టు. జీ ఈజ్ 5 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ హెచ్. హెచ్కి వెస్ట్లో జీ ఉంది అన్న, జీకి ఈస్ట్లో హెచ్ ఉంది అన్న ఒకటేనా కదా. సో జీకి రైట్ సైడ్ మనం తీసుకుంటాం పాయింట్ హెచ్. ఈ డిస్టెన్స్ ఎంత? 5 meters. ద పాయింట్ ఐ ఈజ్ 10 meters సౌత్ ఆఫ్ హెచ్. హెచ్కి సౌత్లో 10 meters ఉంది అన్నప్పుడు హెచ్కి పైకి వెళ్తుందా కిందకి వస్తుందా? కిందకి రావాలి. సో ఈ డిస్టెన్స్ ఎంత అని తెలుసు మనకి? జీ నుంచి 5 అంటే దానికి డబుల్ ఉండాలి ఆల్మోస్ట్. సో ఇప్పుడు 10 meters. ఈ పాయింట్ ఏంటి? నెక్స్ట్ ఎండ్ అన్నాడు. ఇక్కడ ఎండ్ అంటే దేని గురించి? పాయింట్ ఐ గురించి రిఫర్ చేస్తుంది. 5 meters టు ద ఈస్ట్ ఆఫ్ జే. జేకి ఈస్ట్లో ఐ ఉంది. దాని అర్థం ఏంటి? ఐకి వెస్ట్లో జే ఉందని. మరి 5 అన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్గా జీకి సౌత్లో వస్తుందా రాదు? ఈ పాయింట్ ఏంటి? జే. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ 5 meters. ఇక్కడ విచ్ అన్నాడు. మళ్ళీ దేని గురించి? జే గురించి. విచ్ ఈజ్ 8 meters టు ద నార్త్ ఆఫ్ కే. కేకి 8 meters నార్త్లో ఉంది. అంటే కే ఇప్పుడు జే కన్నా పైకి వస్తుందా కిందకి వస్తుందా? కిందకి రావాలి. ఓకే. సో ఈ డిస్టెన్స్ ఎంత? 8. నెక్స్ట్ పాయింట్ ఎం ఈజ్ 10 meters నార్త్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఎల్ విచ్ ఈజ్ 7 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ కే. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎల్ గురించి చెప్పాడు. ఎల్ ఏమంటున్నాడంట? 7 meters టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ కే. 7 meters కాబట్టి ఈ డిస్టెన్స్ 5 కదా. సో కొంచెం ఇంకా ఒక 2 meters ఎక్స్ట్రా తీసుకో. ఇదేమిటి? ఎల్. పాయింట్ ఎం ఈజ్ 10 meters టు ద నార్త్ ఈస్ట్ అన్నాడు. నార్త్ ఈస్ట్ అంటే ఎటువైపు? పాయింట్ ఎం. ఓకేనా? రైట్. ఇది మనకి డయాగ్రమ్. క్వశ్చన్ నెంబర్ 92. Shortest distance between I and F is same as the shortest distance between which two points? So I కి F కి మధ్యలో అసలు shortest distance ఎంత ఉందో ఫస్ట్ చూడండి. I నుంచి F కి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేద్దాం. సో ఈ సైడ్ ఎంత? 5. ఈ సైడ్ ఎంత మరి? 5 అవుతుంది. మరి షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగాడు కదా అని చెప్పి దీని షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ చేసేసి దాని తర్వాత ఇంకొక దాన్ని ఫైండ్ చేసి చెయ్యదు. ఇక్కడ 2 sides 5, 5 అయినప్పుడు అవతల దానికి కూడా 2 sides ఏం అవ్వాలి? 5 and 5 అవ్వాలి. సో అలా ఎక్కడున్నాయి పాయింట్స్ చూడండి. హెచ్ అండ్ జేయా? హెచ్ అండ్ జేకి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది 10 అయిపోతుంది ఒకవైపు ఆల్రెడీ. సో
ఎఫ్ అండ్ హెచ్ వచ్చిందా? సో చూడండి ఎఫ్ అండ్ హెచ్ వచ్చేసప్పటికి ఇది 5 అవుతుంది అండ్ ఇది కూడా 5 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. 93. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ పాయింట్ ఎం విత్ రెస్పెక్ట్ టు ఎం? ఎం నుంచి చూసేటప్పుడు ఎఫ్ పాయింట్ ఏంటి, ఏ డైరెక్షన్లో ఉంది? సో ఎం నుంచి చూసేటప్పుడు ఎఫ్ అనేది ఇక్కడ ఉందిగా, ఏ డైరెక్షన్లో ఉంది? నార్త్ వెస్ట్. సో ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 94 to 98. 8 food items are placed in 8 boxes but not necessarily in the same order. Lowermost box is numbered 1 and the topmost has 8. సో టోటల్గా మన దగ్గర 8 బాక్సెస్ ఉన్నాయని చెప్తున్నాడు. ఒకసారి క్లూస్ ఏమి ఇచ్చాడో చూద్దాం. సలాడ్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ఎన్ ఈవెన్ నెంబర్డ్ బాక్స్ అండ్ 3 బాక్సెస్ అబౌవ్ ద బాక్స్ విత్ బిస్కెట్. 3 బాక్సెస్ అబౌవ్ అనేటప్పుడు మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉండాలి? 2 బాక్సెస్ ఉండాలి. సో పైన ఉండాల్సింది ఏంటి? సలాడ్ ఈజ్ అబౌవ్ అన్నాడుగా. సో సలాడ్ అనేది పైన ఉంటుంది. దాని తర్వాత 2 బాక్సెస్ తర్వాత ఏం రావాలి? బిస్కెట్. మరి సలాడ్ అనేది ఏ నెంబర్డ్ బాక్స్లో ఉండాలని చెప్పాడు? ఈవెన్లో ఉండాలి. నెక్స్ట్, ఓన్లీ 1 బాక్స్ వాజ్ బిట్వీన్ ద బాక్సెస్ విత్ బిస్కెట్ అండ్ ఫ్రైస్ విచ్ వాజ్ నాట్ ప్లేస్డ్ ఇమీడియట్లీ బిలో ద బాక్స్ విత్ సలాడ్. సో బిస్కెట్కి ఫ్రైస్కి మధ్యలో ఒకటే ఒక బాక్స్ ఉండాలి అంట, కానీ ఆ ఫ్రైస్ అనే బాక్స్ సలాడ్కి ఇమీడియట్గా కింద పెట్టుకోండి. సో సాధారణంగా మధ్యలో ఒక బాక్స్ ఉండాలి అనేటప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? పైకి ఒకటి, కిందకి ఒకటి. ఇప్పుడు పైన పెడదాం అనుకుంటే సలాడ్కి ఇమీడియట్గా కింద అయిపోతుందా లేదా? సో ఖచ్చితంగా బిస్కెట్ కింద ఒక బాక్స్ ఉండి దాని కింద ఏముండాలి? ఫ్రైస్. ఓకే, నెక్స్ట్. లెస్ దెన్ 2 బాక్సెస్ వర్ ప్లేస్డ్ బిలో ద బాక్స్ విత్ చాక్లెట్. చాక్లెట్ పెట్టుకున్న బాక్స్ కన్నా కిందన ఎన్ని బాక్సెస్ ఉండాలంటున్నాడు? లెస్ దెన్ 2. లెస్ దెన్ 2 అంటే ఎన్ని అవుతాయి? 1, 0 అవునా? 0 కూడా ఛాన్స్ ఉంటుంది. సో 0 or 1 ఈ రెండింటిలో ఏదైనా సరే అయ్యే అవకాశం. నెక్స్ట్, కేక్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ఎన్ ఆడ్ నెంబర్డ్ బాక్స్ ఇమీడియట్లీ అబౌవ్ ద బాక్స్ విత్ మిల్క్ షేక్. సో మిల్క్ షేక్కి ఇమీడియట్గా పైన కేక్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఏ బాక్స్లో ఉండాలి? ఆడ్ నెంబర్డ్ బాక్స్లో ఉండాలి. నెక్స్ట్, ఐస్ క్రీమ్ వాజ్ నెయిదర్ ప్లేస్డ్ ఇన్ ఎన్ ఈవెన్ నెంబర్డ్ బాక్స్ నార్ అట్ ది బాటమ్ మోస్ట్ పొజిషన్. ఐస్ క్రీమ్ అనేది ఈవెన్లో ఉండకూడదు, అట్ ద సేమ్ టైం ఎందులో ఉండకూడదు అన్నాడు? 1లో కూడా ఉండకూడదు. సో అంటే ఐస్ క్రీమ్ అనేది ఖచ్చితంగా ఎందులో ఉండాలి? ఆడ్లో ఉండాలి, కాకపోతే అది మళ్ళీ 1 కాకూడదు. ఓకే, రైట్. ఇవి మన దగ్గర ఉన్న క్లూస్. సో ఫస్ట్ క్లూ కనుక చూసుకుంటే సలాడ్ అక్కడ మొత్తంగా ఎన్ని బాక్సెస్ ఫిల్ చేసే ఛాన్స్ ఉందో చూడండి. సలాడ్ నుంచి చూడండి 1 + 2 3 + 4 5 + 6 మొత్తంగా 6 వస్తున్నాయి. అంటే ఖచ్చితంగా మనం టాప్ 8th పొజిషన్లో కానీ లేదు అంటే 6th పొజిషన్లో, ఈ రెండింటిలో ఎక్కడో ఒక దగ్గర ఆన్సర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 8th వన్ ఒకసారి ట్రై చేద్దాం, రాకపోతే 2nd వన్ చూద్దాం. సో సలాడ్ ఇక్కడ పెట్టినప్పుడు బిస్కెట్స్ ఎక్కడ వస్తుంది? 5th. ప్రైస్ ఎక్కడ రావాలి? నెక్స్ట్, ఈ కండిషన్ చూడండి. మిల్క్ షేక్కి ఇమ్మీడియట్గా పైన కేక్ పెట్టాలి, కేక్ అనేది ఆడ్లో రావాలి. ఎక్కడ ఛాన్స్ ఉంది? 6 and 7 6లో ఏం పెట్టాలి? ఎప్పుడు మిల్క్ షేక్, కేక్ ఎక్కడ పెట్టాలి? 7. సో ఇప్పుడు ఇది కరెక్టేనా? మరి తప్పు. ఎందుకు అంటే ఐస్ క్రీమ్ అనేది ఆడ్లో ఉండాలి అన్నాడు. మిగిలిపోయిన ఆడ్ నెంబర్ ఏంటి మనకి? 1. కానీ 1లో ఉండొచ్చా? ఉండకూడదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆన్సర్ ఎక్కడ వస్తుంది? 6thలో వస్తుంది. సో మళ్ళీ క్లూస్ అలాంటివి ఏమీ చూడకుండా ఇప్పుడు ఏమైతే చేసాం అది. సో 6thలో సలాడ్ పెడతాం. సలాడ్కి బిస్కెట్స్కి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది? 2. నెక్స్ట్, బిస్కెట్స్కి ఫ్రైస్కి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది? 1. నెక్స్ట్, మిల్క్ షేక్కి పైన కేక్ పెట్టాలి, కేక్ ఎందులో ఉండాలని చెప్పాడు? ఆడ్ నెంబర్. ఎక్కడ ఛాన్స్ ఉంది? సో దిస్ ఈజ్ కేక్, మిల్క్ షేక్. మరి 2లో ఏం రావాలి? ఖచ్చితంగా చాక్లెట్ రావాలి, ఎందుకంటే లెస్ దెన్ 2 బాక్సెస్. సో ఇప్పుడు మిగిలింది ఏంటి? ఐస్ క్రీమ్ అనేది ఆడ్లో పెడతారు, దానిపైన ఏదైతే మిగిలిందో దాన్ని పెడతారు. ఏంటది? Question number 94. Which of the following item is placed at the topmost position? Brownie is option C. How many boxes are there between salad and chocolate? So 3 boxes. Option B. What is the number of the box with milkshake? 4. Option B. Which of the following item was placed 3 boxes above the box with chocolate? 3 boxes above అనేటప్పుడు మధ్యలో
2 బాక్సెస్ రావాలి, చాక్లెట్కి పైన ఉండాలి. చూడండి 1 2 కేక్ ఆప్షన్ ఏ. The number of boxes above the box with biscuit is 1 less than the number of boxes below the box. చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. నెంబర్ ఆఫ్ బాక్సెస్ అబౌవ్ ద బాక్స్ విత్ బిస్కెట్ ఎన్ని ఉన్నాయి చూడండి, బిస్కెట్స్ కన్నా పైన 5 ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏమంటున్నాడు, ఇట్ ఈజ్ 1 less than 5 అనేది ఏ నెంబర్ కన్నా 1 less than 4. 5 అనేది ఏ నెంబర్ కన్నా 1 తక్కువ 6 అని. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే బాక్స్ కావాలో బిలో ద బాక్స్ ఎన్ని ఉండాలి మనకి, 6 ఉండాలి. సో దేనికి ఎంత 6 ఉన్నాయో చూడండి, ఐస్ క్రీమ్. సో ఆప్షన్ ఈ ఈజ్ ది ఆన్సర్. చాలా మంది ఇక్కడ 4 తీసేసుకుంటారు, కాదు, ఇట్ ఈజ్ 1 more than అని ఉంటే అప్పుడు 4 వచ్చేది, కానీ ఇక్కడ ఏమన్నాడు 1 less than కాబట్టి ఏ నెంబర్ కన్నా 1 తక్కువ అనేది చూసుకో. సో క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో చాలా రేర్గా వస్తాయి, బట్ స్టిల్ పిఓ ఎగ్జామ్లో ఏమో చెప్పలేం, మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, ఇక్కడ ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి, ప్లస్ అంటే ఆల్ అని, మైనస్ అంటే సమ్ అని, ఈక్వల్ టు నో, స్లాష్ అంటే సమ్ నాట్, అండ్ పర్సెంటైల్ అంటే ఏంటంట పాసిబిలిటీ. ఓకే రైట్. సో ఒకసారి వెన్ డయాగ్రామ్ అనేది ఫస్ట్ చూద్దాం. ఎస్ ప్లస్ టీ అన్నాడు అంటే ఏంటి, ఆల్ ఎస్ ఆర్ టీ. టీ ఈక్వల్ టు సి అంటే నో టీ ఈజ్ సి. అక్కడ ఏవైతే సింబల్స్ చెప్పాడో దాన్ని బట్టి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ డ్రా చేసుకోవాలి. సి మైనస్ డి అంటే సమ్ సిఆర్ డి. ఓకే కరెక్ట్, ఇది మనకి వెన్ డయాగ్రామ్. సో ఇప్పుడు కన్క్లూజన్స్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు సి అన్నాడు అంటే ఏంటి, నో ఎస్ ఈజ్ సి అంటున్నాడు, అవుతుందా లేదా. ఇక్కడ టీకి సికి ఎలాంటి రిలేషన్ ఉంది, నో. అప్పుడు టీ లోపల ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఆ నో అనే రిలేషన్ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. సెకండ్ వన్, డి ప్లస్ పర్సెంటైల్ సి. ప్లస్ అంటే ఏంటి, ఆల్. సో ఆల్ డిఆర్సి ఈజ్ ఏ పాసిబిలిటీ అంటున్నాడు, అవుతుందా లేదా. డీలు మొత్తం కూడా సీల్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని అడుగుతున్నాడు. సో ఇది మొత్తం ఇందులో పెట్టుకోవడానికి ఏమైనా రెస్ట్రిక్ట్ చేస్తుందా నన్ను, లేదు. ఆ మధ్యలో నెగిటివ్ రిలేషన్ ఏదైనా ఉంటే, లైక్ సమ్ నాట్ అని కానీ లేకపోతే నో అని కానీ, ఇలాంటి రిలేషన్ ఉంటే డి మొత్తాన్ని నేను సీలో పెట్టలేను, కానీ ఎలాంటిదైనా అబ్జెక్షన్ ఉందా మనకి, లేదు. సో పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో బోత్ 1 and 2 ఫాలోస్. సో నెక్స్ట్ 100 చెప్పండి, ఐ ప్లస్ హెచ్ అంటే ఆల్ ఐ ఆర్ హెచ్, ఐ మైనస్ టీ, సమ్ ఐ ఆర్ టీ, ఆల్ టీ ఆర్ ఎం. సో సమ్ హెచ్ఆర్ టీ అంటున్నాడు, అవుతుందా లేదా, ఎస్. ఆల్ ఐఆర్ ఎం అంటున్నాడు, అవుతుందా. ఐకి ఎంకి మధ్యలో సమ్ అనే రిలేషన్ మాత్రమే ఉంది. సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్.